రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం యాచారం మండల కేంద్రంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్న ఎస్ఐ మధును కారు ఢీకొట్టింది. ఎస్ఐ బానేపై పడ్డా పట్టించుకోకుండా అలాగే ఇచ్చుకెళ్లిపోయారు. మధు బానేపై ఉండగానే బైక్ ను ఢీకొట్టి కారు దూసుకుపోయింది. కొంత దూరం వెళ్లాక ఎస్ఐ మధు కారు నుంచి కిందికి దూకేశాడు. ఎస్ఐకి ఈ ప్రమాదంలో తీవ్రమైన గాయాలయ్యాయి. బైక్ పై ఉన్న మహిళ చేతికి ఫ్రాక్చర్ అయింది. ఇబ్రహీంపట్నం పరిధిలో ఖానాపూర్ వద్ద కారును వెంబడించి పట్టుకున్నారు పోలీసులు. ఢీకొట్టిన వ్యక్తులు అబ్దుల్లాపూర్ మెట్ మండలం కోహెడాకు చెందిన కీసరి శ్రీకర్ రెడ్డి, హయాత్ నగర్ కు చెందిన నితిన్ గా గుర్తించారు. ఆల్కహాల్ టెస్ట్ చేయగా శ్రీకర్ రెడ్డికి ఆల్కహాల్ శాతం 135 mg, నితిన్ కు ఆల్కహాల్ శాతం 122 వచ్చినట్లుగా పోలీసులు తెలిపారు. యాచారం బస్ స్టాండ్ దగ్గర వెహికల్ చెకింగ్ మరియు డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేసే క్రమంలో అందాజ 6 గంటల ప్రాంతంలో ఒక షిఫ్ట్ వెహికల్ మా మీదకి దూసుకొచ్చింది. ఆ దూసుకొచ్చే క్రమంలో మా ఎస్ఐ గారు రోడ్డు మీద వెహికల్ చెకింగ్ చేస్తున్నాడు. అతను తప్పించుకునే క్రమంలో అతని రక్షణ కోసం ఎంబడే బానెట్ మీదకి దూకడం జరిగింది. ఆ డ్రైవరు ఆపకుండా ఆ బానెట్ మీద ఉన్న ఎస్ఐ గారిని ఒక 500 మీటర్ వరకు అట్నే 100 స్పీడ్తో అట్నే ముందుకు తీసుకోవడం జరిగింది. పోయే క్రమంలో దివ్య అనే వ్యక్తి ఒక మహిళకు కూడా గాయాలు. ఒక వైట్ కలర్ మారుతి కారు దూరం నుంచి చాలా ర్యాష్గా అతివేగంగా వచ్చింది. ఆ కానిస్టేబుల్ ఆపడానికి ట్రై చేస్తుంటే కూడా ఆకుండా మార్కెట్ను తోసేసుకుంటూ మన ముందు వచ్చింది. సడన్గా నా ముందు రావడం వల్ల తప్పించుకునే ప్రయత్నం కూడా లేదు. కావాలనే నా మీదకి ఎక్కించిన ప్రయత్నం చేస్తే నేను ఆ బానెట్